హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని న్యూ ఫ్లాష్ సూపర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో చూసే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ స్పెషల్గా హైప్ అనేది మర్చిపోకండి అనమాట. వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కొరియన్ సిరీస్ బ్లడ్ హౌండ్స్ సీజన్ 2. సీజన్ 1 చూసిన వారు డెఫినెట్గా సీజన్ 2 వస్తుందని చెప్పేసి తెలిస్తే చూడడానికి ఎక్సైటింగ్ అయితే ఉంటారు. సీజన్ 1 2023లో రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో నెట్ఫ్లిక్స్లో వచ్చేసి కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో సీజన్ 1 అందుబాటులో అయితే ఉంది. నౌ సీజన్ 2 ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. ఈ 2026 అప్కమింగ్ కే డ్రామా సిరీస్లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ సమ్మర్లో వచ్చేసి బ్లడ్ హౌండ్స్ సీజన్ 2 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చేసి చేస్తున్నారు. గైస్, మీరు సీజన్ 1 కానీ చూడకుండా ఉంటే నేను చూడమని చెప్తాను. నేను వచ్చేసి కంప్లీట్ చేస్తున్నాను. సిరీస్ చాలా బాగుంటుంది. స్పెషల్గా అందులో మన మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళకి మీరు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వాళ్ళ యాక్షన్ కానీ వాళ్ళ కామెడీ కానీ అదంతా మనకి చూడడానికి చాలా బాగుంటుంది. నెంబర్ 2, డైరెక్టర్ సుందర్ సి అండ్ హీరో విశాల్ న్యూ ఫిల్మ్కి సంబంధించి టైటిల్ ప్రోమో వీడియో అనేది రిలీజ్ చేశారు. సో ఆ టైటిల్ ప్రోమో వీడియో అనేది అదిరిందనమాట. ఒక 5 minutes ప్లస్ వీడియో అనేది ఒక యాక్షన్ సీక్వెన్స్ రివీల్ వచ్చేసి చేశారు. ఈ మూవీ తెలుగు టైటిల్ వచ్చేసి మొగుడు, తమిళ టైటిల్ వచ్చేసి పురుషన్. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి తమన్నా యాక్ట్ అయితే చేస్తుంది. ఇంకా సపోర్టింగ్ రోల్లో కామెడీ యాక్టర్ యోగి బాబు కూడా ఉన్నాడు. ఇంకా మ్యూజిక్ వచ్చేసి హిప్ హాప్ తమిళ సుందర్ సి ఇంకా విశాల్ వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ ఒక ఫిల్మ్ అయితే చూస్తున్నాము. అదే ఆంబల. తెలుగు టైటిల్ వచ్చేసి మగ మహారాజు. సుందర్ సి అండ్ విశాల్ నుంచి ఇది 4th కాంబినేషన్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ ఫిల్మ్ తీసింది ఒక 12 years ముందు తీసిన మద గజరాజా. సో అది లాస్ట్ ఇయర్ మనకి సంక్రాంతికి వచ్చిన విషయం తెలిసిందే కదా. దాని తర్వాత తీసింది ఆంబల అండ్ దాని తర్వాత థర్డ్ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్. ఈ యాక్షన్ ఫిల్మ్లో వచ్చేసి తమన్నా యాక్ట్ అయితే చేసింది. సో మళ్ళీ ఈ తమన్నా అండ్ విశాల్ కాంబినేషన్ డైరెక్టర్ సుందర్ సితో రిపీట్ అయితే అవుతుంది. అది కాకుండా హిప్ హాప్ తమిళ మ్యూజిక్. మరి ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రోమో అయితే అదిరిపోయిందనమాట. మీరు ఇంకా చూడకపోతే చూడండి. తెలుగు అండ్ తమిళ్ 2 వర్షన్స్ అయితే వచ్చినాయన్నమాట. అయితే ఈ అనౌన్స్మెంట్ ప్రోమో వీడియో అనేది మనకి మూవీలో అయితే ఉండదు, అదైతే అర్థమైతే అవుతుంది. ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ ఫిల్మ్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అండ్ మూవీ నుంచి షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. ఫస్ట్ సింగిల్ కూడా త్వరలోనే రివీల్ చేస్తున్నారంట. సో ఈ ఫిలిం వచ్చేసి లైక్ త్వరగా కానీ అయినట్టయితే ఈ సమ్మర్కి ప్లాన్ చేయొచ్చు, లేకుంటే సెకండ్ హాఫ్ 2026 ఉంటుంది. నెక్స్ట్ వన్, టాక్సిక్. ఇప్పటికే ప్రొడక్షన్ వారు చాలా వరకు క్యారెక్టర్ లుక్ పోస్టర్స్ వచ్చేసి రివీల్ చేశారు. మరొక న్యూ క్యారెక్టర్ లుక్ తనే టోనో థామస్. సో టోనో థామస్ కూడా ఈ ఫిల్మ్లో యాక్ట్ అయితే చేయడం జరిగింది. తన క్యారెక్టర్ లుక్ పోస్టర్ వచ్చేసి మీరు చూడవచ్చు. తన పేరు వచ్చేసి ఈ ఫిల్మ్లో యాంటోనీ. సో వచ్చిన పోస్టర్ వచ్చేసి అదిరిపోయింది అనమాట. ఇంకా ఈ ఫిల్మ్లో తన క్యారెక్టర్ రోల్ లైక్ ఆ పోస్టర్ చూసుకున్నట్టయితే ఒక నెగిటివ్ రోల్ ఏమో అనిపిస్తోంది. అది మనకి రిలీజ్ అయ్యాకే తెలుస్తోంది. ఇంకా ఇక్కడ మూవీ నుంచి హిందీ యాక్టర్స్ కానీ కన్నడ యాక్టర్స్ కానీ ఇప్పుడు మలయాళం నుంచి కూడా ఒక యాక్టర్ రివీల్ అయితే చేశారు. మరి తెలుగు నుంచి కానీ తమిళ నుంచి కానీ ఎవరు ఈ ఫిల్మ్లో యాక్ట్ అయితే చేయలేదా? సో యాక్ట్ చేస్తుంటే వాళ్ళ క్యారెక్టర్ పోస్టర్స్ కూడా త్వరలోనే రివీల్ అయితే చేస్తే మంచిది. ఇంకా చెప్పాలంటే మన తెలుగు నుంచి ఎవరు లేకున్నా కేమియోస్ కానీ యష్ గారు ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా మనం చూడడానికి మూవీని ఎక్సైటింగ్ అయితే ఉంటాం. మూవీ రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. March 19th ఫిల్మ్ థియేటర్స్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, హెబ్బా పటేల్ యాక్ట్ చేసిన ఫిలిం మ్యారియో. ఈ ఫిలిం డిసెంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. ఇందులో హీరోగా యాక్ట్ చేసింది సంథింగ్ ఎవరో డెబ్యూట్ అనుకుంటా. అండ్ హెబ్బా పటేల్ నుంచి 2025లో వచ్చిన మూవీస్లో ఇది 5th ఫిలిం. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి లైక్ ఇతని నుంచి ప్రీవియస్గా ఒక 3 మూవీస్ వరకు అయితే వచ్చినాయి. ఫస్ట్ 2018లో నాటకం అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నాడు. అండ్ తర్వాత 2021లో సుందరి అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది. అండ్ 2022లో ఆదితో తీస్మార్ ఖాన్ అని చెప్పేసి ఒక ఫిలిం అయితే వచ్చింది. నా 4th ఫిలిం ఈ మ్యారియో అనమాట. సో మరి ఈ ఫిలిం ఎలా ఉందో, ప్రీవియస్ మూవీస్ అన్ని యావరేజ్ డబ్బా ఫిలిమ్స్ అనమాట. ఈ మ్యారియో ఫిలిం ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి January 23 ఆహా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, మార్వెల్ స్టూడియోస్ డిస్నీ ఒరిజినల్ సిరీస్ వండర్ ఉమెన్ లాగా వండర్ మ్యాన్ టైటిల్తో మన ముందుకు మరొక న్యూ క్యారెక్టర్ సూపర్ హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సిరీస్ వచ్చేసి సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ కామెడీ అండ్ ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్గా ఉండబోతుంది. లైక్ ట్రయల్తో వచ్చేసి జస్ట్ ఓకే అయితే ఉంది. అంతా మనకి వండర్ ఉమెన్ లాగా వండర్ మ్యాన్కి సూపర్ పవర్స్ అయితే లేనట్టున్నాయి. లిటిల్ బిట్ మనకి చూపించారు ట్రైలర్లో వచ్చేసి. మరి చూద్దాము. టోటల్ 8 episodes వరకు
వరకు ఇది మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి January 28 జియో హాట్‌స్టార్‌లో అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్ ఏం పాపం చేసాయి అవి కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తే చూస్తాం కదా. నెక్స్ట్ జీ5 ప్లాట్ఫామ్ నుంచి ఒక న్యూ తమిళ్ సిరీస్ వచ్చేసి అనౌన్స్ చేశారు. సిరీస్ టైటిల్ తడయం. ఇందులో సముద్రకాని గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. సో కమింగ్ సూన్ అని చెప్పేసి ఒక పోస్టర్ రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఈ అప్కమింగ్ సిరీస్ వచ్చేసి క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు సిరీస్కి సంబంధించి ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. సో మనకి త్వరలోనే ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. లైక్ ఒక 2 months అయితే పట్టవచ్చు ఇది రావడానికి. సో మనకి ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా ప్లాన్ చేయవచ్చు. సో డైరెక్ట్గా ఓటీటీ కంటెంట్ కాబట్టి తెలుగు, తమిళ్ ఈ ఆడియోస్లో మనకి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అనేది రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ 56 Days. ఈ సిరీస్ వచ్చేసి ఎరోటిక్, రొమాంటిక్, క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో టోటల్ 8 episodes వరకు రిలీజ్ అయితే అవుతున్నాయి. ఈ సిరీస్ నుంచి ట్రైలర్ కట్ కూడా రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఈ సిరీస్ ప్రీమియర్ వచ్చేసి February 18 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ ఆడియోతో పాటు 5 ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయి. సో తెలుగు డబ్బింగ్ ట్రైలర్ అనేది ఇంకా రావట్లేదు. హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ది స్పాంజ్ బాబ్ మూవీ సర్చ్ ఫర్ స్క్వేర్ ప్యాంట్స్. ఈ ఫిలిం రీసెంట్గా January 1 థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ, అడ్వెంచర్, ఫ్యాంటసీ, యాక్షన్ అండ్ యానిమేషన్ డ్రామాగా అయితే వచ్చిందన్నమాట. థియేటర్స్లో ఓన్లీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. నౌ ఈ ఫిలిం నుంచి వివోడి అనేది రిలీజ్ చేశారు గైస్. ఈ వివోడియోలో వచ్చేసి హిందీ వర్షన్ కూడా ఉంది. సో హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ ఆడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియో స్టోర్లో ನಾವು చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. అది కూడా ఇండియాలో కాదు, యూకే అండ్ యూఎస్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఫిలింకి IMDb రేటింగ్ వచ్చేసి 10కి 5.8 అయితే ఉంది. నెక్స్ట్ రామ్ చరణ్ ఫిలిం పెద్ది. ఒక పక్క షూటింగ్, ఇంకో పక్క ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది అవుతున్నట్టు తెలుసు కదా. ఎందుకంటే మూవీ అనేది త్వరగా కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకురావడానికి అనుకున్న టైంకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ అనేది లాక్ అయితే అయిపోయింది గైస్. ఫస్ట్ హాఫ్కి సంబంధించి టోటల్ వర్క్ అనేది అయిపోయి ఫస్ట్ హాఫ్ కట్ అనేది రెడీ అయితే చేశారంట. దానికి సంబంధించి ఇప్పుడు AR రెహమాన్ గారు RR వర్క్ కూడా బిగిన్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా మూవీ నుంచి ఎంత షూటింగ్ బ్యాలెన్స్ ఉందో March 27కి డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నట్టు తెలుసు కదా. March 27 రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా మనకి థియేటర్స్లో మూవీ అనేది లాక్ అయితే చేస్తున్నారు. సో ఎలాంటి పరిస్థితుల్లో ఈ ఫిలింకి సంబంధించి డిలే అయ్యి పోస్ట్పోన్ అవ్వకుండా ఉంటే మంచిది. మరి ఏం జరుగుతుందో చూద్దాము. ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న సోర్స్ ప్రకారం March 27కి ఈ ఫిలిం వస్తున్నట్టు. మళ్ళీ పోస్ట్పోన్ అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ రూమర్స్ అనేవి ట్రూ అవ్వకుండా ఉంటే మంచిది. నెక్స్ట్ జుగ్నుమా ది ఫేబుల్. ఈ ఫిలిం వచ్చేసి 2025లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇందులో వచ్చేసి మనోజ్ బాజ్పాయ్ ఇంకా ప్రియాంక బోస్ యాక్ట్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఫిలిం వచ్చేసి కొన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ జరిగి అవార్డ్స్ కూడా దక్కించుకుందనమాట. దాని తర్వాత థియేటర్స్లో రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ వచ్చేసి. నౌ ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా OTT ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ జుగ్నుమా ది ఫేబుల్ మూవీ అనేది చూడడానికి అందుబాటులో అయితే ఉంది. బట్ ఓన్లీ ఒరిజినల్ హిందీ ఆడియో మాత్రమే. నెక్స్ట్ అప్డేట్ 2025లో వచ్చిన అనకొండ ఫ్రాంచైజ్. ఈ మూవీ వచ్చేసి యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, హారర్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఫుల్ కామెడీ మీద ఈ ఫిలిం అనేది ఉంటుంది గైస్. ఇక్కడ ఈ ఫిలిం నుంచి నౌ డిజిటల్ రిలీజ్ ఎగ్జాక్ట్ డేట్ ఫిక్స్ అయితే అయింది. January 27 అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం VOD అప్లోడ్ వచ్చేసి చేస్తున్నారు. సో మనకి థియేటర్స్లో వచ్చేసి హిందీ, తెలుగు, తమిళ్ ఇవి కూడా రిలీజ్ అయితే అయ్యాయి కదా. సో సైమల్టేనియస్లీ డబ్బడ్ వర్షన్స్ కూడా అమెజాన్ ప్రైమ్ నుంచి రిలీజ్ అయిపోతాయి అనుకుంటున్నా. బట్ ఇక్కడ మనకి ఇండియాలో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉండదు. యూకే, US అక్కడైతే అప్లోడ్ చేస్తారు. అది కూడా రెంట్ మోడల్లో. సో ఇండియాలో రావడానికి ఇంకా వితౌట్ రెంట్లో రావడానికి మనకి చాలా టైం అయితే పడుతుంది. నెక్స్ట్ వన్ టోనో థామస్ మరొక న్యూ ఫిలిం. ఇది తెలుగు వర్షన్ కూడా మనకి తీసుకొని వస్తున్నారు. తెలుగు వర్షన్ టైటిల్ పోస్ట్ అయితే మీరు చూడవచ్చు. మూవీ టైటిల్ వచ్చేసి పల్లి చట్టంబి. సో ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి April 9కి రిలీజ్ అయితే ఉంటుంది. అండ్ మూవీకి డైరెక్టర్ వచ్చేసి డిజో జోస్ యాంటోనీ. ఇతని నుంచి ప్రీవియస్గా వచ్చేసి మలయాళం ఫ్రమ్ ఇండియా, అలానే జనగణమన ఇలాంటి మూవీస్ అయితే మనం చూస్తున్నాం. 2 గుడ్ ఫిలిమ్స్ అనమాట. మరి ఈ ఫిలిం అనేది ఎలా ఉండబోతుందో April 9కి తెలుస్తుంది. నెక్స్ట్ వన్ మంచు మనోజ్ న్యూ ఫిలిం డేవిడ్ రెడ్డి. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ లుక్ కన్ఫర్మ్ చేశారు. January 26కి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ బింబిసారా మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వస్తున్న ఫిలిం విశ్వాంబర.
సో ఈ మూవీ గురించి మనకి తెలుసు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మన 'శంకర వరప్రసాద్' గారు దానికన్నా ముందే స్టార్ట్ అయితే అయింది. అండ్ మూవీ షూటింగ్ అనేది ఎప్పుడో కంప్లీట్ అయితే అయిపోయింది. కరెక్ట్‌గా మూవీ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుంటే ఆ ఫిల్మ్‌కి ముందే ఈ ఫిల్మ్ అనేది రిలీజ్ అయితే అయి ఉండేది. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, మూవీలో వీఎఫ్ఎక్స్ వర్క్, సో దీని కారణంగానే ఈ ఫిల్మ్ అనేది ఇంత డిలే అయితే అవుతుంది. షూటింగ్ అయితే అయిపోతే ఉంది గైస్. మెయిన్‌గా వచ్చేసి వీఎఫ్ఎక్స్ గురించి అది బెస్ట్‌గా రావడానికి ఇక్కడ ప్రొడక్షన్ వారు కష్టపడుతున్నారు. సో దానివల్లే ఈ ఫిల్మ్ వచ్చేసి ఇంత డిలే అయితే అవుతుందనమాట. మరి యూవీ క్రియేషన్స్ వారు ఈ ఫిల్మ్ వచ్చేసి ఈ సమ్మర్‌కి థియేటర్స్‌లో ప్లాన్ చేశారు. మరి ఈ ఫిల్మ్ అనేది ఎట్లా ఉంటుంది, ఎలాంటి అవుట్‌పుట్ అనేది మనం చూడబోతున్నాం. లైక్ మనకి తెలుసు 'బింబిసారా' మూవీ అనేది డైరెక్టర్ ఎలా తీసుకొనొచ్చారు. ఈ ఫిల్మ్ కూడా ఒక గ్రాండ్ ఓపెనింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందా? చూడాలి. ఈ సమ్మర్‌కి ఈ ఫిల్మ్ థియేటర్స్‌లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా రాలేదు. దానికి కొంచెం టైం అయితే పట్టవచ్చు. సో అది కంప్లీట్ అయ్యి పర్ఫెక్ట్‌గా మూవీ అవుట్‌పుట్ అనేది రాంగానే మనకి ఈ ఫిల్మ్ నుంచి డేట్ అనౌన్స్‌మెంట్ అనేది రివీల్ చేయవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ న్యూ ఫ్లాష్ ఫిల్మ్ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్‌కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.